హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము, ఎలాంటి సమస్యలో ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్ని అప్రోచ్ అయ్యే మెథడాలజీ మాట్లాడుకుందాం. అంటే కష్టం ఉంది ఫర్ ష్యూర్, ఆ కష్టము పక్కనోళ్ళు ఏమీ లేదు తట్టుకో ధైర్యంగా ఉండు అని చెప్పినా మీకు అది కష్టంగా ఉంది అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. దీన్నే మనం లూజనింగ్ ద థ్రెడ్స్ అంటాం. ఒక చిక్కుముడి పడింది అనుకోండి, ఫస్ట్ ఇంకా గట్టిగా లాగకూడదు, దాన్ని స్లోగా మెల్లిగా మెల్లిగా బయటికి తీయాలి. ముందు లూజ్గా ఉంటే ఈజీగా బయటకు వస్తుంది. గట్టిగా లాగి మీరు ఎప్పుడైనా ముడిని తీయడానికి ట్రై చేయండి, కష్టమైపోతుంది చాలా. అందుకనే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం చిక్కుముడిలో ఉంటే ఆ చిక్కుని ఫస్ట్ లూజ్ చేయాలి. లూజనింగ్ ద థ్రెడ్, ఇది ఈరోజు కాన్సెప్ట్. మీ మైండ్లో కూడా చిక్కుముడిగా పడిపోయి ఉన్న సమస్య ఒకటి ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, భర్త భార్య మధ్యలో సమస్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్, స్పిరిచువాలిటీ కూడా కావచ్చు. మీరు ఆల్మోస్ట్ భగవంతుడిని రీచ్ అయిపోయే స్టేజ్లో ఉన్న ఒక చిక్కుముడి, మనకిదే గ్రంథి అని లేదా నాట్ అని చెప్తారు. ఈ చిక్కుముడి విప్పాలి అంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్, ఆ చిక్కుముడిని ఇంకా లాగి టైట్ చేయకూడదు. సో నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సమస్యలో ఉంటే ఆ చిక్కుముడిని ఇంకా గుంజి లాగి టైట్ చేయకుండా కొద్దిగా లూజ్ చేయండి. ఎక్కడ ఇప్పుడు థ్రెడ్డో తాడో ఏదైనా చిక్కుపడింది అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, లూజ్ చేయొచ్చు. సమస్యను ఎలా లూజ్ చేస్తామంటే ఇక్కడ మైండ్లో దాన్ని పీకులాడద్దు, గుంజుకోవద్దు. మనకి చాలామంది సైంటిస్ట్ లైఫ్లో జరగడం మనం చూసాం. దట్ ఏదైనా సమస్య మీద ఆలోచించి 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 స్లీప్ ఓవర్ ద నైట్ అంటారు. అంటే బాగా థింక్ చేశాక మొత్తం దాని గురించి పక్కన పెట్టేసి పడుకోవాలి. ఎప్పుడైతే ఇట్లా నిద్రపోతామో మనకి నిద్రలో చాలా ఐడియాస్ వస్తాయి. కెక్యూల్ అనే ఆయన బెంజీన్ స్ట్రక్చర్ కనిపెడుతున్నప్పుడు ఈ లాజిక్ తెలుసుకున్నాడు ఆయన. దట్ చాలాసేపు ఆలోచించాడు, ఒక అరోమాటిక్ రింగ్, ఒక బెంజీన్ స్ట్రక్చర్ ఎలా కనుక్కోవచ్చు అని. చాలా డిఫరెంట్గా దాని డిజైన్లు గీశాడు, అన్ని రకాల కాంబినేషన్లు ట్రై చేశాడు, కుదరట్లేదు. ఇంకా ఆ రోజు ఏం చేయాలో తెలియక పడుకున్నాడు. నిద్రలో ఒక రూమ్లో ఒక స్నేక్ దాని తోకనది పట్టుకోవడానికి తిరుగుతూ ట్రై చేస్తూ ఉండింది. సో అలాగా ఒక స్ట్రక్చర్ తయారైంది, బెంజీన్ అంటారు. అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా ఒకటి చెప్పుకోవచ్చు. అలాగ మనకి ఎవరిని చూసినా, అటు మ్యాథమెటిక్స్, ద గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్ చూసినా కూడా నాకు అమ్మ చెప్తూ ఉండేది, నేను ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే అమ్మ చెప్తుండే, పోరింగ్ ఆఫ్ మై నాలెడ్జ్ అనేది అనమాట, నాలెడ్జ్ అనేవాడు. అంటే అలా ధారాపాతముగా మీకు సమస్యకి సొల్యూషను మీరు ఒకవేళ లూజ్ చేస్తే వస్తుంది. సో మైండ్లో పూర్తిగా చాప్టర్ని తీసి పక్కన పెట్టాలి. చాలామంది ఇక్కడ స్టక్ అయిపోతారు. గొప్ప వాళ్ళకి అలా మీడియాక్రిటీలో అలా డల్గా ఉండిపోయే వాళ్ళకి తేడా ఏంటంటే, ఒకటి ఏదైనా చెప్తే వాళ్ళు ట్రై చేస్తారు. కష్టమైనా సరే నేను కొన్ని రోజులు ట్రై చేస్తాను అనుకుంటారు. ఎవరైతే నార్మల్గా వేస్ట్గా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలా చేస్తాం, నా వల్ల అయితే కావట్లేదు అని ఆగిపోతారు. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇది ట్రై చేయండి. దట్ కొన్ని రోజులు నా సమస్యని నేను మైండ్లో గుంజి లాగి టైట్గా మార్చను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, దాన్ని ఒకే ఆలోచించి సాల్వ్ చేయలేరు. ఒకే ప్యాటర్న్లో ఉంటే సాల్వ్ చేయలేరు. ఇది ఎంత నిజమంటే మన బ్రెయిన్ ఎంత తెలివిగా పనిచేస్తుందంటే, ఏదైనా ఒక ప్యాటర్న్ తయారైతే అందులోకే వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కించే ప్రయత్నం చేయండి, ఓకే, ఒకసారి మిస్ అయిపోయాక మీకు కాన్స్టెంట్గా అటే మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ దాన్ని ఒకసారి వెట్ చేసుకుని మళ్ళీ దాన్ని టిప్ కట్ చేసి మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి అప్పుడు ఎక్కిస్తే ఎక్కుతుంది. సో మైండ్ ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోయే అలవాటు ఉంటుంది. కాబట్టి మీకు తెలియకుండానే మీరు సమస్య మీద మళ్ళీ ఆలోచించి ఆ సమస్యకి అంతేనేమో సొల్యూషన్ అనుకుంటారు. ఇలా అనుకోవడం వల్ల మీకు ఎప్పటికీ సొల్యూషన్కి ఆర్ సమాధానము కావాల్సిన డోర్ ఓపెన్ అవ్వదు.
ఒక ఆయన వాళ్ళ బాబుకి సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఎడిక్షన్ అయింది. ఆ డ్రగ్ ఎడిక్షన్ మాన్చడానికి ఇంకా రేపొద్దునే మానిపోవాలన్నట్టుగా రకరకాల ప్రయత్నాలన్నమాట. ఏమైపోతుంది? ఏమైపోతుంది? మావాడేమైపోతాడు? మొత్తం తండ్రికుండే యాంగ్జైటీ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అలాంటప్పుడే మనం ఒక్క క్షణం ఆగి, నేను దీన్ని లాగడం వల్ల టైట్ అవుతుంది కానీ మన లాజిక్ ప్రకారం లూజ్ చేసుకోవాలి కదా, అందుకని లూజ్గా చేస్తే ముడి విప్పడం ఈజీ కదా అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కసారి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకుని ఒక్కసారి రిలాక్స్ అయ్యి, సరే ఈరోజు కాకపోతే రేపు తీరుతుంది ఖచ్చితంగా అనే ఒక ధైర్యం తెచ్చుకోవాలి. చాలామంది మా దగ్గరకు ఫోన్ చేసే లేడీస్ కానీ, కొంతమంది ఫ్యామిలీలో ట్రబుల్స్ అయ్యేవాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే ఇంకెప్పుడు తీరుతుందండి, ఇంకెప్పుడు తీరుతుంది, ఈ సమస్య ఎప్పుడు తీరుతుందండి, ఎప్పుడు తీరుతుందండి, 10 ఏళ్ల నుంచి ఆలోచించి ఆలోచించి నేను విసిగిపోయానండి అంటారు. సో వెరీ ఇంపార్టెంట్, నువ్వు ఎంత ఆలోచిస్తూ 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 గుంజుతున్నావో అంతకంత టైట్ అయిపోయింది అది. కొన్ని రోజులు రిలాక్స్ చేయండి, కొన్ని రోజులు రిలాక్స్ చేయండి. ఇది నేను ఏది కూడా ఊరికే చెప్పట్లేదు మీకు, దీని వెనకాల లాట్ ఆఫ్ సైంటిఫిక్ లాజిక్ ఉంది. ఓకే, ఏదైనా సరే మన జీవితంలో పదే పదే జరిగితే మీరు కావాలంటే గమనించి చూడండి, అది ట్రాక్ లాగా పార్ట్ లాగా మారిపోతుంది. అంటే మీరు రోజు ఒక గోడకి ఇలా ఇలా గీత పెడుతూ వెళ్ళండి, ఒక పెన్సిల్ స్పూన్ అలా తీసుకుని రోజు ఇలా స్లోగా అక్కడ ఒక దారి తయారైపోతుంది. అలాగా మన మైండ్లో గ్రూవ్స్ ఫామ్ అయిపోతాయి, అలా మన మైండ్లో ఒక మెథడాలజీ ఫామ్ అయిపోతుంది. ఇంకా అందులోంచి బయటపడడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఒకటే ఆలోచిస్తూ ఉంటే ఆపండి. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దట్ విల్ లీవ్ ఎ స్కార్. ఎప్పుడైనా మీకు పాన్ గుట్కా తినేవాళ్ళు కనిపిస్తే చూడండి, వాళ్ళకి చెంపల లోపల ఫైబర్స్ అని ఫామ్ అయిపోతాయి, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. అలాగా ఏదైతే పదే 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 అక్కడే కెమికల్ పెట్టి నములుతూ ఉంటారు వాళ్ళు, ఆ నికోటిన్ టొబాకో పెట్టుకుని నములుతూ ఉంటారు. దాంతో ఈ చెంపంతా ఒక టైప్ ఆఫ్ ఫైబర్గా ఫామ్ అయిపోతుంది. సో అర్థం ఏంటంటే, మనం ఏదైతే రిపీటెడ్గా పచనము చేస్తూ ఉంటామో, నములుతూ ఉంటామో, దానివల్ల అంతా ఫైబ్రోసిస్ అయిపోయి థిక్ అయిపోయి నోరు ఓపెన్ చేయడానికి కూడా కష్టమైపోతుంది. అదే సేమ్ లాజిక్ బ్రెయిన్కి కూడా. మీరు కావాలంటే పాదాలు చూడండి, నడిచి 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 పాదాల యొక్క కార్నర్స్లో గట్టిపడిపోతుంది. అలాగా మీరు ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుంటే మన బ్రెయిన్లో కూడా కొన్ని గట్టిపడిపోయి సమస్యకి సమాధానము లేదేమో, ఈ ప్రాబ్లం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా మొగుడు మారడు, నా కొడుకు మారడు, లేకపోతే నా కష్టాలు తీరవు, నా అప్పులు తీరవు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా దీన్ని బయటపడండి. మీ సమస్యకి మీరు తప్ప ఎవ్వరూ సమాధానము చెప్పలేరు. దానికి కావలసిన మైండ్ సెట్ మాత్రం నేను మీకు ఇస్తున్నాను. అందులో ఫస్ట్ థింగ్ లూజ్ చేయండి, సెకండ్ థింగ్ రిపీట్ చెయ్యొద్దు, సమస్యని రిపీట్ చెయ్యొద్దు, సొల్యూషన్ వైపుకే ప్రయత్నము చేయండి. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి కారణములు ఉండవు. ఈ ప్రపంచంలో దేనికి కారణం అంటూ నువ్వు ట్రాక్ బ్యాక్ చేసి చూడలేవు. నాకే ఎందుకు వచ్చిందండి ఈ సమస్య, నాకే ఎందుకు ఇలా అయిందండి అనేది ఈజ్ ఎ ఫూలిష్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవేళ నీకు ఎందుకు ఇలా అయింది అని తెలిసినా నువ్వు వెనక్కి వెళ్ళి అది మార్చలేవు గనక, నాకెందుకు ఇలా జరిగింది, నాతోనే ఎందుకు ఇలా జరిగింది, నేను అన్నీ మంచి చేశాను కదా అనే దాంట్లోంచి బయటకి వచ్చేయండి క్విక్గా, చాలా క్విక్గా అందులోంచి రండి. ఎందుకంటే ఫార్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్ కాజెస్ ఆర్ మల్టీఫ్యాక్టోరియల్ అంటారు. అంటే ప్రతి ప్రాబ్లంకి ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ జాయిన్ అయితేనే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇది బాగా అందరూ తెలుసుకోవాలి. ఒక క్యాన్సర్ రావాలి అన్నా, ఒక జలుబు రావాలి అన్నా ఒక్కసారిగా ఒక్కదానితో ఒక ఐస్ క్రీమ్ తింటే రాదు. ఒకరోజు మీరేదో సిగరెట్టో గుట్కా తింటే రాదు. అన్నీ కలగలిపి మీ లోపల జెనెటిక్ ఫ్యాక్టర్స్, మీకున్న హ్యాబిచువల్ ఫ్యాక్టర్స్, మీకున్న స్ట్రెస్, మీకున్న టెన్షన్స్, మీ లోపల ఉండే ఆ జీన్, క్యాన్సర్ జీన్ని సప్రెస్ చేయగలిగిన మెథడాలజీ, ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు మీకు క్యాన్సర్లు వస్తాయి. అందుకని క్యాన్సరే కాదు, ఎనీ ప్రాబ్లం మన లైఫ్లోకి ఏదొచ్చినా సరే దీని కారణంగా వచ్చింది అని చెప్పలేము. ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది.
ఓకే, మా దగ్గరకు వచ్చే చాలామంది ఈ మానసిక ప్రాబ్లంతో బాధపడుతుంటారు. నాకు తెలుసండి సమాధానం, వాడు అట్లా చేశాడు కాబట్టి ఆ రోజు నుంచి అయిపోయాడు అంటారు. అలా ఒక్క రోజులో అవ్వరు. ఇది చాలామందికి అర్థం కాదు. వాడెవడో చేతబడి చేశాడు అయిపోయింది అంటారు. మీకు నేను రాసి నా బాండ్ పేపర్ మీద రాసి స్టాంప్ వేసి ఇస్తా. చేతబడి ఒక్కసారి వాడెవడు ఇలా కూర్చుని చేయగానే అవ్వదు. ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే మీకు కొన్ని సంవత్సరముల జీవితాన్ని మీకు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అందుకని ఈ ఫూలిష్నెస్ నుంచి బయటకు రండి. ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫ్యాక్టర్తో ఉండదు. ఇట్ ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్. వాడెవడో మీకు దిష్టి పెడుతూ ఉండాలి, మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఉండాలి, మీరు మీ పొద్దున్న లేవకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, సూర్యుడిని చూడకుండా, నిద్రపోకుండా, స్ట్రెస్ పడుతూ మీ లైఫ్లో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలా అన్నీ కలగలిపితే అప్పుడు ఒక సమస్య. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇది తెలిస్తే దీని సమాధానం చాలా ఈజీ. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏది నేను సాల్వ్ చేసుకోగలను, ఏది నేను కరెక్ట్ చేసుకోవాలి, దేన్ని నేను కరెక్ట్గా అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాలి, అంతే. దాని గురించి కూర్చుని బాధపడ్డా, దాని గురించి కూర్చుని 10 మందికి చెప్పుకున్నా, నాకెన్ని కష్టాలు అని చెప్పుకున్నా ఎవ్వరూ వాటికి సమాధానము చెప్పలేరు. ఇది 3. ఫైనల్ అండ్ ఫోర్త్ మేజర్ థింగ్ చెప్తాను మీకు. ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ థింగ్, దట్ ఒక సమస్య వస్తే దానికి సమాధానము ఇది అని తెలిసినా కూడా చాలామంది నిర్ణయం తీసుకోలేరు. ఎలా తీసుకుంటామండి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, లేకపోతే మా ఆయన నన్ను మోసం చేశాడు, ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు అని ఒక ఆవిడ వచ్చింది. ఓకే, దానికి ఏంటి ఆన్సర్ ఉంటుంది సింపుల్గా, అవునా అమ్మ, ఆయన మోసం చేస్తే నీకేం తక్కువ, నువ్వు మంచిగా హ్యాపీగా డైవర్స్ తీసుకుని నువ్వు కూడా నీ లైఫ్లో చూసుకోవచ్చు కదా అన్నామనుకోండి. అంటే అలా చేస్తే ఆయనకు ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేస్తుంది కదండి, మాకు పిల్లలు లేరు సరిపోయింది, పిల్లలు ఉండుంటే, ఇలాగా సమస్య లేని దానికి ఆయననేదో మనం ఆలోచించుకుని ఆయన బాగుపడిపోతాడేమో అని క్రియేట్ చేసుకుంటాం. అలా ఎగ్జాంపుల్గా చెప్పానా, మీరు ఏదైనా ఆలోచించండి అట్లా ర్యాండమ్గా. అన్నిటికీ మనము ఆన్సర్ తెలుసు కానీ చెయ్యాలంటే భయపడతాం, తెలుసు కానీ ఆచరించాలంటే ఓపిక రాదు, తెలుసు కానీ ఎందుకో బద్దకించి ఆ ప్రాబ్లంలోనే కూర్చుంటాం. ఇది దేనికైనా తీసుకోండి, మీ జీవితంలో ఎవరో ఏదో అనుకుంటున్నారో అని అనుకోండి, ఏమనుకుంటారో వాడిని పిలిచి అడుగురా అన్నాం అనుకోండి, అలా పిలిస్తే బాగుండదు కదా సార్, అలా మనం వాళ్ళతో అడగకూడదు కదా సార్, ఈ టైప్లో సమస్యకి సొల్యూషను తెలుసు అయినా కూడా మనము ఆచరించడానికి వెనకబడతాం. సమస్యలో ఇది మేజర్ కాంపోనెంట్, దట్ ప్రాబ్లంకి ఆన్సర్ తెలుసు కానీ ఎందుకో నేను చెయ్యలేకపోతున్నాను. ఆ నేను చెయ్యలేకపోతున్నాను అని దాన్ని తీసి పక్కన పెట్టి చెయ్యండి, సమాధానం మీకు దొరికి తీరుతుంది. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దిస్ ఇస్ వన్ బెస్ట్ అప్రోచ్. ఇది వీడియోని మళ్ళీ చూసి నోట్స్ రాసుకుని దీన్ని మీరు ఒక టైప్ ఆఫ్ మెథడాలజీలో ఫాలో అవ్వండి. ఒక చిన్న ప్రాబ్లమ్స్, 4 ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ స్టార్ట్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అన్నెసరీ చిక్కుముడిని గుంజుకుని పెద్దది చేసుకున్న సింపుల్గా ఇప్పేయచ్చు, సింపుల్గా లూజ్ చేసి సింపుల్గా తీసేయచ్చు, నేను ఆలోచనని కరెక్ట్గా పెట్టుకుంటే అని మీకు తెలుస్తుంది. ఇది నేను కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మీకు ప్రాబ్లం గురించి ఎప్పుడైనా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో గురించి చెప్తుంటాను. మీకు శ్రీ సూర్య త్రిచక్ర సాధన అని మన మెడిటేషన్ క్లాస్ కూడా ఉంది. ఎప్పుడైనా వీలు కుదిరితే సరదాగా జాయిన్ అవ్వండి. అండ్ పొద్దునే మార్నింగే ఉంటుంది కాబట్టి మీకు షెడ్యూల్ ఏం డిస్టర్బ్ కాకుండా ఆన్లైన్ క్లాస్ కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.